నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నారు. కారుముయిళ్ళ చీకటులు క్రమ్మిన వేళల అర్ధరాత్రులందారని మంటలంతరమునందు జ్వలింప గుహాత్రికోణ కుండారుణ బంఘ్రి మధ్యను జయంకర హోమము చేయోగులన్ వీర తపస్సులన్ తలతూ భీషణ శాక్తపధానుగాములన్ మహనీయులైన తపస్సులను భావిస్తూ కాశీఖండంలో సుశీల కథ చెప్పుకుంటూ ఉన్నాం నిన్న. ఆ సుశీల తను తెచ్చినటువంటి విద్యాధరుడు రాక్షసునితో పోరాడి మరణించిన సందర్భంగా ఆమె అతనితో పాటు సహగమనం చేద్దాము అని నిశ్చయించుకున్న సమయంలో ఆమె కంటి వెంట దుఃఖాశ్రువులు రావటం మొదలుపెట్టినట. ఆ దుఃఖం భరించలేక ఏడుస్తూ ఉన్నదిట ఆవిడ. ఎట్లా ఏడ్చింది అని అంటే శ్రీనాథ మహాకవి చెప్తాడు. కొసరి వసంతకాలమున కోయిల గ్రోల్చిన భంగి ఏడ్చె అబ్బిసరుహ నేత్ర కొండచరి పెద్ద ఎలుంగున వెక్కి వెక్కి వెక్కసమగు మన్యు వేగమున కాటుక కన్నుల నీరు సోనలై ఉసిరిక కాయలంతలు పయోధరముల్ దిగజారు సుండగన్. ఆమె పెద్దగా ఏడ్చిందిట, ఆపుకోలేక. ఏడుపు దానంతటది వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు. ఎట్లా వచ్చిందంటే కవులు కొంచెం అతిశయోక్తులు ఉత్ప్రేక్షలు ఇట్లాంటివి చెబుతుంటారు. ఆమె ఏడుస్తుంటే పడినటువంటి కన్నీటి బిందువులు ఉసిరికాయలంతలు ఉన్నాయట. అమ్మో, ఉసిరికాయలంత కన్నీళ్ళు వస్తాయా అంటే కవిత్వంలో వస్తాయి. మామూలు లోకంలో రావచ్చు రాకపోవచ్చు, కానీ కవులు కాస్త చమత్కారంగా చెబుతారు. ఇప్పుడు ఏదో ఆమె యొక్క కన్నులు పెద్ద కన్నులు అందంగా ఉన్నాయి అనుకోండి, ఆకర్ణాంత విశాల నేత్రములు అంటే ముక్కు దగ్గర నుండి చెవి దాకా వ్యాపించి ఉంటవి అంటే అంత పెద్ద కళ్ళు కనుకైతే నిజంగా భయపడతారు. కనుక చాలా సంవత్సరాల కింద, ఒక 60-70 సంవత్సరాల కింద ఒక ఆయన ప్రబంధ సుందరి అని ఓ బొమ్మ వేశాడు. ఆ ప్రబంధ సుందరి బొమ్మ ఇట్లనే ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, ఆ ముక్కు దగ్గర ఓ సంపెంగ పువ్వు, మెడ దగ్గర ఓ శంఖం, ఇట్లా ఇక్కడేమో జుట్టు దగ్గరేమో తుమ్మెదలు కేశముల దగ్గర గీస్తే అది చూసి భయపడిపోయినారు జనం అందరూ కూడా. ప్రబంధ సుందరి ఇట్లా ఉంటుందా అని చెప్పి. అట్లా సరే, ఏదైనప్పటికీ కూడా ఆమె ఆ దుఃఖంతో బాధతోటి కన్నీళ్లు జాలువారుతూ ఉంటే దుఃఖించి అక్కడి నుంచి కట్టెలు తీసుకొచ్చి దగ్గర ఉన్నటువంటివన్నీ కూడాను అతడి విద్యాధరుడి శరీరం మీద పెట్టి అగ్ని ముట్టించిందిట. ముట్టించి గంధసార కాష్టంబుల రవుల్కొని గంధకరటి కర్ణ తాళతాళ వృత్తాంత తాండవ ప్రస్థాన విస్తారితంబులకు గాలి బాగా వీస్తూ ఉన్నది. ఆ మంటలు విపరీతంగా వచ్చి అతడి శరీరం దహనమవుతుంటే ఈమె కూడా దాంట్లో ఉండి దహనమైపోయిందట. ఇద్దరు ఒకే అగ్నిలో దహనమైపోయినారు. దహనమైపోతే కాశీ విశ్వనాథుణ్ణి స్మరిస్తూ ఆయనకంత సేవ చేసింది కాబట్టి ఆమె యొక్క సంకల్ప ప్రభావం వల్ల, విశ్వనాథుడి ఎందున్నటువంటి భక్తి వల్ల వాళ్ళు ఇద్దరూ కూడా తర్వాతి జన్మలో రాజవంశంలో పుట్టి భార్యాభర్తలైనారు. భార్యాభర్తలు అయిన తర్వాత పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పెరిగారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, అంతా బాగానే ఉంది. ఒకరోజు అక్కడికి ఒక చిత్రకారుడు వచ్చాడు ఆ స్థానానికి. చిత్రకారుడు వచ్చి బొమ్మలు చూపిస్తూ ఉన్నాడు. మనకు పల్లెటూళ్ళలో ఈ సినిమాలవి కొత్తగా వచ్చిన రోజుల్లో, కెమెరాలు కొత్తగా వచ్చిన రోజుల్లో బొమ్మలు పల్లెటూళ్ళకి వచ్చి చూపించేవాళ్ళు. కాశీపట్నం చూడరా బాబు అని బొమ్మలు చూపిస్తూ ఉండేవాళ్ళు భూతద్దంలో. అట్లా వాడు కాశీ చిత్రాలు రాసి తీసుకొచ్చి, కాశీ చిత్రాలండి ఇవి, ఇదిగో ఇది యద్వాహిని, ఇది మణికర్ణిక, ఇది కాశీ నిఖిల కళ్యాణ రాశి, ఇదిగో ఇది విశ్వనాథుడాలయం, ఇది అన్నపూర్ణ, ఇది భైరవుడు, ఇట్లా ఇవన్నీ కూడా చూపిస్తూ ఉండేటప్పటికి ఆమె చూస్తూ ఉన్నది మహారాణి సుశీల. అప్పుడు పేరు ఇంకేదో ఉంది అనుకోండి. ఉంటే చూస్తూ ఉండేటప్పటికి ఆమెకు తాను ఎప్పుడో కాశీలో ఉన్నట్లుగా గుర్తొచ్చిందిట. గుర్తొచ్చి ఆ స్ఫురణ అనుకుంటూ ఉన్నది. ఆ భావ తీవ్రతతోటి స్పృహ తప్పిపోయిందిట. స్పృహ తప్పిపోయేటప్పటికి చలికత్తెలందరూ కూడా చన్నీళ్ళు జల్లి మొహం మీద చేస్తే మహారాజు గారికి వార్త వచ్చాను, గబగబా వచ్చాడు. ఏమిటంటే, నాకు ఇట్లా గుర్తొచ్చిందండి, మనం ఇట్లా మీరు విద్యాధరులు, నేను ఇట్లా మన జీవితాలు అట్లా జరిగినాయి. ఎప్పుడు
ఇప్పుడు ఆ విశ్వనాథుడు అనుగ్రహం వల్ల పుట్టాము, మనం కాశీ వెళ్ళాలండి, అక్కడ వెళ్ళి ఉందాము అని అంటే ఆయన కూడాను ఆ భార్య అంటే ఉన్న ప్రేమ వల్ల, అంటే ఆయన ప్రేమ పూర్వజన్మ నుంచి కూడా కంటిన్యూ అయిందనమాట. బాగా ఆ తీవ్రంగా ఉన్నటువంటి ప్రేమ వల్ల ఇద్దరు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పగించేసి ఇద్దరు కూడా కాశీ వెళ్ళి ఇక్కడ తపస్సు చేసుకొని విశ్వనాథుడి అనుగ్రహం వల్ల కైలాసవాసులైనారు అని కాశీఖండంలో ఆ సుశీల కథ మనకు చాలా రమణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉండేటువంటి, అంటే దీంట్లో ఒక రహస్యం ఏమిటి అంటే, కాశీని స్మరిస్తూ, కాశీలో మరణించకపోయినా కాశీని స్మరిస్తూ విశ్వనాథుడిని స్మరిస్తూ కనుక ఉండేటట్లయితే ఆ వ్యక్తికి మళ్ళీ కాశీలో ఉండేటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు కల్పిస్తాడు, తపస్సు చేసుకునే అవకాశం కల్పిస్తాడు అనటానికి ఈ కథలన్నీ కూడాను ఉదాహరణలుగా కనిపిస్తూ ఉంటాయి మనకు. ఈ విధంగా కాశీవాస పుణ్యం పొందినటువంటి ఆ జీవుల యొక్క చరిత్రలు, కాశీలో తపస్సు చేసి పూర్వజన్మలో కాశీలో ఏ పుణ్యం చేస్తే వాళ్ళ కాశీలో ఉన్నాడు, పుట్టాడా లేదా అనేది కాదు, ఉన్నాడు, అక్కడ తపస్సు చేయాలా, అక్కడ తపస్సు చేసి విశ్వనాథుడి అనుగ్రహాన్ని పొందాలి, అన్నపూర్ణ యొక్క కరుణను పొందాలి, భైరవుని యొక్క దయను పొందాలి, ఉండాలనంటే అక్కడ ఉండాలి, ఆ ఉండాలంటే ఎట్లా అని దానికి సంబంధించిన కథలు మనకు చాలా కనిపిస్తాయి. మామూలు మనుషులు కూడా తపస్సు చేసి ఏ రకంగా దివ్య పదవులు పొందవచ్చునో అది కాశీఖండంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇగో ఫలానా వాడు తపస్సు చేసి ఇంద్రుడైనాడు, వీడు చంద్రుడైనాడు, వీడు అగ్ని అయినాడు, వైశ్వానరుడు అగ్ని అయినాడు, మరొకటైనాడు, వాడు కుబేరుడైనాడు అంటుంటే అగస్త్య మహర్షి అన్నట్టు కుబేరుడైనాడు అని అంటున్నారు. బాగానే ఉందండి, అసలు కుబేరుడు ఎవరండి, కుబేరుడి కథ ఏమిటి, చాలా చిత్రంగా ఉంది. ఇంద్రుడి కథ ఇంతకుముందు విన్నాను నేను, చంద్రుడి కథ విన్నాను, మీరు చెప్తూ ఉంటే కుబేరుడి కథ నాకు పూర్తిగా వివరాలు తెలియలేదు, మీరు కాస్త చెప్పండి అని అడిగట కుమారస్వామిని అగస్త్యుడు. అడిగితే ఆయన చెబుతున్నాడు, కుబేరుడి కథ చెప్పాలి అని అంటే ఒక కథ చెబితే చాలదు, 2 తరాలు కథలు చెప్పాలా. అంటే ఎన్ని జన్మలు మారితే వాడు కుబేరత్వం వచ్చింది, వాడికి ఎంత తపస్సు చేస్తే వచ్చింది, వాడు పూర్వజన్మలో ఎవరు అని ఇవన్నీ కూడా చెప్పవలసి ఉంటుంది. అంటే కుమారస్వామి అనుగ్రహంతో చెబుతూ ఉంటే అగస్త్యుడు వింటున్నాడు అనమాట. మనం పూజలు చేసేటప్పుడు వింటాం, కుబేరుని గురించి కుబేరాయ వైశ్రవణాయ అని చెప్పి మహారాజాయ నమః అని చెప్పి వింటూ ఉంటాం మనం కుబేరుని గురించి. ఉత్తర దిక్కుకు అధిపతి సోముడు. సోముడు అంటే 2 అర్థాలు ఉన్నాయి, 3 అర్థాలు ఉన్నాయి. సా ఉమా సోమ అంటే ఉమతో కూడినవాడు శివుడు అని ఒక అర్థం ఉంది. సోమ అంటే చంద్రుడు, ఆదివారం సోమవారం మంగళవారం అంటాం. సోమ అంటే చంద్రుడు అన్న అర్థం ఉన్నది. సోముడు అంటే కుబేరుడు అన్న అర్థం కూడా ఉన్నది. ఇలాంటి సోముని యొక్క కథ, ఉత్తర దిక్కుకు ఎవడధిపతి అయినా వాడు సోముడు, ఎవడు తపస్సు చేసినా ఇంద్ర పదవి ఇస్తే వాడు ఇంద్రుడు, అంతకుముందు వాడి పేరు వేరే ఉంటుంది. ఇక్కడ ఈ సోమ పదవిలోకి కుబేరుడు అనేవాడు వచ్చాడు. వాడు అప్పటి నుంచి కూడా ఉత్తర దిక్కుకు అధిపతి ఎవరు అంటే కుబేరుడు అనే అలవాటు అయిపోయింది. అంటే ఎవరా, ఎట్లా అయినాడు, ఏమిటి చెప్పండి అని అడిగట అగస్త్య మహర్షి. నిగమజ్ఞ గంధవాహుని నగరమునకు తూర్పు దిక్కున గుణోదారంబగు పట్టణమదే అలకా నగరంబు, అది ఏలు యక్షనాథుడు గరిమన్. ఆ యక్షాధిపతి అయినటువంటి కుబేరుడు పరిపాలించేది అలకా పట్టణము. ఆ అలకా పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి కుబేరుడి చరిత్రాన్ని వినవలసింది. భూమిలో కాంపిల్యపురము అని ఒక ఊరున్నది. ఆ కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వేదాంగవేత్త, వేదార్థతముడు, వేదార్థవిత్తముడు, యజ్ఞ విద్యా విశారదుడు అయినటువంటి వాడు. కవిత్వంలో ఒక విశేషం ఏమిటి అని అంటే, అనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు అన్నట్టుగా చెబితే, వచనం చెబితే ఎక్కువ కాలం మనుషులకు గుర్తుండదు. అదే పద్యంలో చెబితే గుర్తుంటుంది. భూసురోత్తమ కాంపిల్యపురమునందు యజ్ఞదత్తాఖ్యుడొక్క బ్రాహ్మణుడు గలడు అంటే అది చదువుకుంటూ ఉంటే ఆ రైమ్, ఆ స్టైల్, ఆ ఛందస్సు
మనిషికి గుర్తుండేటట్టుగా చేస్తుంది. ఛందస్సు యొక్క శక్తి అట్లాంటిదన్నమాట. సరే అట్లా అందుకని వెనకటి రోజుల్లో పద్య కవిత్వానికి శాశ్వతత్వం ఉన్నది. గుడికూలును నుయ్యిపూడును వడినీళ్లంచెరువు దిగును వనమును కెలమవు చెడనిది పద్యం ఒక్కటే కుడియడమల్ల కీర్తిగన్న గువ్వల చెన్న అన్నారు. అంటే దేవాలయం కట్టిస్తావు, ఉంటుంది, కొన్నాళ్ళకు పడిపోతుంది. నుయ్యి తవ్విస్తావు, దానికి అది కూడా కొన్నాళ్ళకు పూడిపోతుంది. అట్లనే చెరువు తవ్విస్తావు, అది పోతుంది కొన్నాళ్లకు. చెడనిది పద్యం ఒక్కటే, పద్యం శాశ్వతమైనటువంటిది. అందువల్ల వెనకటి రోజుల్లో కవిత్వం చెప్పేవాళ్ళు, కవిత్వం చెప్పించుకునేవాళ్ళు. చాలామంది తమ పేరుతోటి కవిత్వం చెప్పించుకొని పేరు శాశ్వతంగా ఉండటం కోసం అని చెప్పి చెప్పించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. అలా అతని పుత్రుండు గుణనిధి అనెడువాడు దర్పకుని తోడి జోడు సౌందర్యలేఖ. చాలా అందంగా ఉంటాడు. గుణనిధి అనేటువంటి వాడు ఆ యజ్ఞదత్తుడికి కుమారుడుగా ఉన్నట్టవాడు. వాడేమిటి, మనిషి ఏమో చాలా అందంగా ఉంటాడు, గుణాలేమో అంత మంచివి కాదు వాడికి. జూత క్రీడారతుడై ఆతడు కితవులును తాను ఆసాయంబు ఆ ప్రాతస్సమయము తిరుగా అనేత అపేత నిజాచారుడగుచు ఎల్లడ వేళ ఎల్లడ నీడన్. వీడు ఒక్క ఆచారం లేదు, ఒక్క వ్యవహారం లేదు, సంధ్యావందనం లేదు, ఏమీ లేదు. అలా ఉన్నట్ట వీడు నిరంతరం జూదం ఆడటం, పొద్దున్న లేవటం జూతశాలకు వెళ్ళటం, మధ్యాహ్నం సాయంకాలం ఇంట్లో అన్నం తినటం, జూతశాలకు వెళ్ళటం. చాలామందిని మనం చూస్తుంటాం. ఇటీవల వెనకటి రోజుల్లో సతరంగం ఒకటే జూతం ఉండేది, తర్వాత దాని స్థానాన్ని చెట్లపేక ఆక్రమించింది. అవధానాలలో కూడా కొన్నాళ్ళు చదరంగం ఉండేది. అష్టావధానాలలో 8 ఐటమ్స్లో చదరంగం ఉండేది. తర్వాత కొన్నాళ్ళు దాని స్థానాన్ని చెట్లపేక కూడా ఆక్రమించింది. అది కూడా ఆడుతూ అవధానం చేసేవాళ్ళు. ఆ తర్వాత అది తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు చెట్లపేక అవన్నీ ఆడే ఓపిక లేదు. అవధానం అంటే 3 గంటలు 4 గంటలు, ఒక అష్టావధానమే 2 పూటలు ఇట్లా పట్టేది. మరి చెట్ల పేకలు ఆడటాలు, గంటలు కొట్టడాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంత టైం లేదు. టైం మారిపోయింది, అంతా గంటలో అయిపోవాలి. అందుకని చెప్పి ఇవన్నీ మారిపోయి రకరకాల ఇతర ఐటమ్స్ అన్నీ కూడా వచ్చినాయి అనుకోండి. సరే ఏది ఉన్నప్పటికీ కూడా వీడు పొద్దున లేదు, పగలు లేదు, పొద్దున లేవటం, ఇంట్లో సద్యానం తినటం, ఆమెను పోవటం, దూరం ఉండటం. బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు అగ్నిహోత్ర విధానమన్న అలుగు సంధ్యాభివందన శ్రద్ధ ఉజ్జన చేయు గీతవాద్య వినోద కేళితగులు పాషండ భండ దుర్భాషలావర్తించు జూతకారులతోడి ఉద్దివడయు ధాతువాదుల మీద తాత్పర్యమనురించు చెలిమి వాటించు నాస్తికులతోడా నటుల మన్నించు హర్షించు విటులు చూచి పీఠమర్దుల కొనరించు పెద్దరికము కవులటేయుల బాటించు గారవించు శిష్టకుల దీక్షితుని బట్టి సిగ్గు విడిచి. ఆచారం లేదు, ఏమీ లేదు, ఏ రకమైనటువంటిది లేకుండా అన్ని రకములైన దురాచారాలు నటులతో విటులతో వీళ్ళందరితోటి కూడా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ప్రధానం జూదం ఆడటం. అమ్మ అప్పుడప్పుడు పిలిచి చెబుతుండేది, వరే నాయన, మీ నాన్నకు తెలిస్తే ఊరుకోడరా, ప్రాణం తీస్తాడరా, చంపుతాడరా, వీళ్ళతో ఈ ధూర్తులతో ఉండవాకురా, సాధువులతో ఉండురా అని అంటే సరేలే అట్లనే ఉంటాలే అనేవాడు. మళ్ళీ ఆయనతో మాట్లాడుతూనే ఉండేవాడు, వెళ్ళిపోయేవాడు. ఆమె ఏం చేయలేక పిల్లవాడంటే ఉన్న గారాభం వల్ల దీక్షితుండును గృహకార్యాభ్యంతర వ్యగ్రుండై కొడుకు వర్తనంబు పరామర్శింపకముండు. దీంట్లో చూడాల్సింది ఏమిటంటే దీక్షితుడు యజ్ఞదత్తుడు ఆయన రాజుగారి ప్రధానమైనటువంటి పురోహితుడు. ఆయన రాజుగారి దగ్గర ఉండటం, యజ్ఞాలు చేస్తూ ఉండటం, పెద్ద పెద్ద వ్యవహారాలు చూస్తూ ఉండటంతో ఇంట్లో పట్టించుకోలేదు. వాళ్ళు కూడా చూస్తాం మనం, చాలామంది తండ్రులు పిల్లలను పట్టించుకోకుండా ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు చేస్తుంటారు. ఈ పిల్లవాడు వాడిదవను వాడు ఇష్టమైనటువంటి వ్యసనాల్లోకి పోతూ ఉండటం కూడా చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. సరే ఏదైనప్పటికీ కూడా అప్పుడప్పుడు అడిగేవాట, ఎక్కడున్నాడే వీడు కనపడటం లేదు, ఎడ్డప్ప తనూభవుండెసట నుండు కానరాడంచు గృహభర్త కాంతనడుగా. ఎక్కడున్నాడే వీడు, అసలు కనపడటం లేదు ఏమిటి నాకు అంటే, ఇప్పుడేనండి, ఇప్పటిదాకా చదువుకుంటూ ఉన్నాడండి, ఇందాక సంధ్యావార్చాడండి, అట్లా ఉన్నాడండి, ఇట్లా ఉన్నాడండి అని చెప్పి ఆమె అబద్ధాలు చెబుతూ ఉండేది భర్తతోటి. స్నానమాడనే వార్చనే సంధ్య అగ్నిహోత్రమునరించనే
ఇంతి పుత్రుడనినా. వాడు స్నానం చేశాడా, అగ్నిహోత్రం చేశాడా, హోమాలు చేశాడా అని అంటే స్నానమాడెను వార్చెను సంధ్య అగ్నిహోత్రమనరించే అనుచు ఆమె పలుకు. ఆమె అన్నీ చేశాడండి, అన్నీ చేశాడండి. ఇప్పుడేనండి బయటికి వెళ్ళాడండి, ఇంట్లో చెబుతూ ఉన్నది. అంటే కొడుకు యొక్క దుశ్చేష్టితములు, దురభ్యాసములు ఇవేవి కూడా తండ్రికి తెలియకుండా కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల ఆ తల్లి ఈ రకంగా పాడు చేసింది కుమారుణ్ణి. అన్నా మీ తండ్రి కోపగాడవును కాడో ఈ ఓనరించు దుర్వృత్త మెరిగనేని కళ్ళతనమున్న పలుమారు కప్పి పూచును అట్టి నా మీద చంపంగ నలుగకున్నే. ఆయన నువ్వు ఇట్లా మానుకోకపోతే నిన్నే కాదురా, చివరికి నన్ను కూడా చంపుతాడురా నాయన, మీ నాయన సామాన్యుడు కాదురా, వద్దు మానుకోరా, మన కులం ఎట్లాంటిదిరా, పెద్దలు ఎట్లాంటి వాళ్ళరా నాయన అని ఎంతో చెప్పింది. స్వచ్ఛోత్రియులు అనూచానులు సోమపీధులు నైన కులము పెద్దల దళించి. మన వంశంలో మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సోమపీధులు రా నాయన అంటే సోమయాగం చేసిన వాళ్ళు, సోమయాజులు. అట్లా సోమయాజి, పాకయాజి ఇట్లా యజ్ఞాలు ఉండేవి. సోమయాగం చేయటం అంటే సామాన్యం కాదు. అట్లా సోమయాజులు రా మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా. రాజమాన్యుడు సత్యరథుడు నిర్మలాచారవంతుడు మీ జనకుడు. మీ నాయన ఎట్లాంటి వాడు, రాజపూజితుడు ఆయన, సత్యరథుడు, సత్యం తప్ప ఇంకోటి చెప్పడు ఆయన, చాలా నిర్మలాచారపరుడు ఆయన. ఆచారంలో ఒక్క రవ్వ కూడా ఆయన దోషం ఒప్పుకోడు. అది భాగ్య సంపద పుణ్యవతి దేవతలలోన ఎన్నంగదగియడు నన్ను దలచి. అందరూ కూడా నన్నమ్మా నువ్వు దేవత లాంటివి తల్లి అని అంటుంటారు, పుణ్యాత్మురాలివి అంటుంటారు, నన్ను కూడా చూడరా నాయన. వేదశాస్త్ర పురాణ విద్యానిరూఢులై వాసికెక్కిర తోడివారి దలచి. నీ వయస్సులో ఉన్నవాళ్ళు, మన ఇళ్ళ పక్కిండ వాళ్ళు అందరూ, నీ తోటి వాళ్ళందరూ కూడా చక్కగా వేదాలు, శాస్త్రాలు, పురాణాలు అన్నీ చదువుకుంటున్నారా నాయన. ఏమిట్రా ఇది, ఇట్లా 20 నిన్ను దలచి 14 వత్సరంబుల భార్య దలచి ఘోరతనములు మానురా కొడుకు గుర్రా. వీడికి 25 ఏళ్ళు వచ్చినాయి, భార్య పెళ్లి చేశారు 16 ఏళ్ళు. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. అఖిల కళ్యాణ గుణగణాయత్త అత్త మామ ఔదార్య తేజక్షమామహితుడు మాతులుండు యశో మహిమాతులుండు తనయ ఏలయ్యా. ఎందుకురా నువ్వు ఇట్లా వీధులు పట్టుకొని తిరుగుతావు? విడువక నీవు పట్టణము వీధుల వీధుల వెర్రివాడవై చెడుగుల గూడి దౌత్యములు చేయా. మహీరమనుండెరింగెనేని. రాజుగారికి తెలిసిందంటే ఏమైపోతుందిరా తెలుసురా, మీ నాయన ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. విడుచును సోమయాజమను వృత్తులు చేకొను నెల్లభంగులను చెడుదుము. నీ వల్ల అంతా చెడిపోతానురా నాయన, వినరా. ఇవి నిన్నందరూ చూసి నవ్వుతూ ఉన్నారు నాయన, నవ్వుదురు నిన్ను మొదల నానా విధముల. నిన్ను చూసి నవ్వటమే కాదురా, నీలాంటి కొడుకున్నందుకు మీ నాయన్ని కూడా చూసి నవ్వుతారు. ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఆమె ఎంతో ఎంతో చెప్పింది. కానీ ఎంత చెప్పినా అభినయ విధానమగు ఈ నవయవ్వన శైశవముల నడిమి వయస్సుంగబిసిన వ్యసనోద్రేకంబవగాఢము దీని మానుమయ్య కుమారా. ఆనాడే కాదు ఈనాడు కూడా చిన్న వయస్సులో నుండి యవ్వనంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా చెడిపోయేటువంటి సమయం అది. చాలామంది వ్యసనాలకు లోనైతూ ఉంటారు. ఈ వ్యసనాలు మానుకోరా నాయన, వయస్సు వచ్చింది నీకు, పెద్దవాడి అవుతున్నావు అని ఎన్ని చెప్పినా వాడు వినలేదు. వాడు వినే స్థితి దాటిపోయింది. ఒకరోజు వాడు అట్టనే ఊళ్ళో తిరుగుతున్నాడు. ఒకరోజు వాళ్ళ నాయన బజార్లో వెళ్తున్నట్ట యజ్ఞదత్తుడు. దర్శనం విచ్చేద్దాని కోమటి క్రొత్త పడుసూపనే తెంచి భూభుజునకు. ఒక రత్నాంగుళీయకం ఉన్నది. రత్నాంగుళీయకాన్ని ఈ యజ్ఞదత్తుడు దోవలో పోతూ పోతూ ఒకటి చేతికి చూశాట. ఒక జూతగాడి చేతికి వేలికి చూశాట ఉంగరాన్ని. ఆ ఉంగరం రత్నాంగుళీయకం చాలా విలువైనటువంటిది. చూడగానే గుర్తుపట్టాడు. ఈయన గుర్తు తెచ్చుకున్నాడు. దర్శనం విచ్చేద్దాని కోమటి క్రొత్త పడసూపనే తెంచి భూభుజునకు. ఒక పెద్ద వ్యాపారస్తుడు రాజుగారిని చూడటానికి వచ్చి దీన్ని బహూకరించాట.
తనకిచ్చేద్దాని ధారాంబు పూర్వక పుణ్యకాలము నాడు భూమి భర్త. ఒక పుణ్య సమయంలో మహారాజు యజ్ఞదత్తుడికి ఆ ఉంగరాన్ని దానమిచ్చాట. తానిచ్చేద్దాని ధర్మగేహిని అయిన సోమిదమ్మకు మనఃప్రేమమలర. అతడు తన భార్య సోమిదమ్మ, ఆమెకు ఎంతో ప్రేమతోటి ఈ ఉంగరం నువ్వు పెట్టుకో అని ఇచ్చట. అది చూచి ఇచ్చేద్దాని పట్టికి తల్లి చూడమోడిన పైడి చుట్టుకొనిన. అమ్మ నాకు డబ్బులు కావాలి, అర్జెంటుగా కావాలి, నేను అప్పులు పడ్డాను, జూదంలో అప్పు తీర్చకపోతే వాళ్ళని కొడతారు తంతారు అని అంటే ఈ ఉంగరం ఇచ్చింది ఆవిడ. అట్టి నవరత్నమయమైన అంగుళీయకంబు యజ్ఞావభృత పుణ్యకర్మ సాక్షి. యజ్ఞంలో అవభృత స్నానం చేయిస్తే మహారాజు ఇచ్చినటువంటి గుర్తు ఇది. అది చూశాట. చూసి వాడిని పిలిచాట. పిలిచి, ఎక్కడిది ఈ ఉంగరం, ఎక్కడిది నీకు చెప్పు, చెప్పకపోతే అది నాది, నువ్వు చెప్పకపోయేటట్టయితే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి దండిస్తాను అని అంటే, ఈ పెద్ద ఆయన అంటే అందరికీ భయం భక్తి రెండు ఉన్నాయి. అప్పుడు ఆ జూదరి, నీ తనయుండు గుణనిధి నెత్తమ్మున ఒళ్ళిన విత్తమున కయ్యి అంగుళీయకంబు నాకిచ్చే. జూదంలో పందెం పెట్టాడు, ఓడిపోయినాడు, డబ్బులు కట్టలేక ఈ ఉంగరం ఇచ్చాడు నాకు. నువ్వు ఈ ఉంగరమే అనుకుంటున్నావు ఏమిటయ్యా, నీకేం తెలుసు మీ ఇంట్లో జరుగుతున్న సంగతి. బంగారు భృంగారు కర్కరీ కళాచికలు, తళియలు, పళ్ళెంబులు, తామ్రపాత్రంబులు, ఆరకూట ఘటంబులు అన్నీ తాకట్టు పెట్టాడు మీవాడు. అన్నీ దురోధర క్రీడాపరాయణుడు మీవాడు. మాతో పాటు జూదం ఆడుతూ ఉంటాడు. నీ ఇంట్లో సామాన్లు అన్నాయి, అసలు ఏమన్నా ఉన్నాయో లేవో చూసుకోపో అన్నట్టు వాడు. అక్షధూర్తులలోన నీ అనుగు కొడుకు దొరయునంతటి అక్షధూర్తుండు లేడు. మీ వాడంతగా జోదాలాడేటువంటి వాడు ఈ ఊళ్ళో ఇంకొకడు లేడు. క్షితితలంబున యాగదీక్షితులలోన కీర్తిని ఎట్టి యాగదీక్షితుడు లేడు. ఈ సమస్త భూమి మీద నీ అంత యజ్ఞదీక్షితుడైనటువంటి వాడు ఇంకెప్పుడు లేడు. అటనే మీ అబ్బాయి అంత జోదగాడు కూడా ఇంకోడు లేడు అనేటప్పటికీ బజార్లో అందరూ ఉంటుండగా వాడు ఆ మాట అనేసరికి నాకు సిగ్గుపడిపోయినట్ట మనిషి. కోపం వచ్చింది. లజ్జా క్రోధంబులు ముప్పిరిగొనగా ఆమెను గబగబా ఇంటికి వచ్చేట. ఇంటికి వచ్చి గంటు పెట్టుకొని మొహంతా గంటు పెట్టుకొని, సోమిదమ్మా ఏం చేస్తున్నావు, ఇట్రా, నీ కొడుకు ఎక్కడికి పోయినాడు, పోతే పోయినాడులే, నీకు నేను ఒక ఉంగరం ఇచ్చాను, ఆ ఉంగరం ఎక్కడ పెట్టావు. ఉంగరం ఏమిటండి అంటే, అంగోద్వర్తన వేళ నీవు దరహాసాంకూరముల్ లోచనాపాంగ ప్రాంతములల్దిగుర్ప ఒక సయ్యాటంబు కల్పించి నా అంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా. ఆ ఉంగరం విప్పుడే శృంగారింపని చేద్దాం పావకునగుంచెయన్హవిర్దానమున్. వ్యాసుల వారు ఉంగరం వరకు చెప్పాడు. శ్రీనాథుడు అంతటితో ఊరుకోలేడు. ఆయన ఏమన్నాడంటే, ఈ ఉంగరం నీకు ఎప్పుడు ఇచ్చానో గుర్తున్నదా, నాకు స్నానం చేయిస్తున్నప్పుడు నువ్వు నాతో ఆటాడితే నేను ఇచ్చాను నీకు ఈ ఉంగరాన్ని, గుర్తు తెచ్చుకో, ఆ ఉంగరం తీస్తారా ముందు, ఆ ఉంగరం తెస్తేనే అన్నం తినేది అన్నట్టు. అంటే అంటున్నది, మధ్యాహ్న సంధ్యా సమాగమం విధి తీర్థమధరింపుము నిత్యమాచరింపుము అగ్నికార్యము తీర్పుము అభవు పూజింపుము పంచమహాయజ్ఞపరుడబగుము. ఏమండి, ఇప్పుడు కాదండి, అది పెట్టిలో పెట్టాను, తాళం వేశాను, నేను ఇస్తాను కదా, మధ్యాహ్నం అయింది, అతిథులందరూ వచ్చారు, మీరు హోమం చేయాలా, అగ్నికార్యం చేయాలా, శివుడి పూజ చేయాలా, మరి అందరూ కూడా ముందు ముఖశాలలో ఉన్నారు. జగతీసు పర్వులు గ్రసార్థులకు పెక్కండ్రు అతిథులు, ఎంతోమంది అతిథులు ఉన్నారండి ఇక్కడ, అందరూ ఉన్నారు ఇక్కడ. అన్ని వంటంతా రెడీ అయిపోయింది. పక్వాన్నములు శాఖపాకాదికంబులు చల్లనారిన ఏని సవులు చల్లబడిపోతాయండి. చల్లబడిపోతే రుచి ఉండదండి. అందువల్ల అవన్నీ నేను జాగ్రత్త పెట్టానండి. పదిలముగా మందసమునందు భరిణలోన ఉనిచి దాచిపెట్టించాను, పెట్టెలో భరిణలో పెట్టించాను. ఇప్పుడు తీరడుతుందండి చూడటానికి, నేను తర్వాత చూస్తాను అన్నదిట. అని అంటే ఆయన అన్నాడు అప్పుడు, అనిన విని సోమయాజి కోపాగ్రహమున తత్తరించు చూడి సోమిదమ్మ పలికే, అవునే సత్పుత్ర జనయిత్రి, మంచి కొడుకును కన్నావే, అవునే సాధ్వి, అవునే సుందత భాషిణి, అబద్ధాలు చెప్పవు కదే నువ్వు ఎన్నడూ కూడా, అవునే దేవి,
వాడు ఒక్కరోజు కూడా చదవకపోతే చదువుతున్నాడని చెబుతావా? స్వాధ్యాయమన్నాడు చదవంగబోకుండా పోలునే చదువంగబోయననుట. వాడు చదవటానికి పోయినాడు, స్కూల్కి వెళ్ళాడు, పాఠశాలకు వెళ్ళాడు, వేద పాఠశాలకు వెళ్ళాడని చెబుతావా? తెల్లారంగానే నీళ్ళ స్నానం చేయకపోతే స్నానం చేశాడని చెబుతావా? సంధ్య పార్పకపోతే సంధ్య పార్చాడని చెబుతావా? అగ్నిహోత్రంబు వెల్వకుండంగా విజ్ఞాన సరణియే వేయించానంట, అగ్నిహోత్రం వేయించాడంటావా? కళ్ళలాడంగా ఫలమేమి కలిగే నీకు? ఇందుకే ఇన్ని అబద్ధాలు ఆడావు, బుద్ధి లేదే నీకు. నీ మాట నమ్మి నేను కొడుకుని రక్షించుకోలేకపోయినాను. కాస్త మొదట్లోనే తెలిస్తే వాడిని ఏదో మార్చేవాడిని నేను. ఏమైపోయింది నీకు ఇచ్చిన మన ఇంట్లో ఉన్న ఆభరణాలన్నీ కూడా? ఎడబోయన కదా మెడలో మాంజిష్టి పెను పండుకునైన పెట్టజాల. ఆ వైశ్య గృహంలో బంగారుకి పాత్ర తీసుకెళ్ళి వాడు తాకట్టు పెట్టేట, ఇవన్నీ విన్నాను నేను. బంగారు వడ్డాణం అయిపోయింది, నీకు నడుముకు పెట్టుకోమని ఇచ్చాను, తీసరా ఎక్కడ పెట్టావు దాన్ని అని. ఇట్లా ఎసట ఉన్నది ఒకో రత్న ఖచ్చితమైన హంసతూలిక డోలావిహార తల్పం ఊసముట్టుగా నీవు నీ ఒంటి కొడుకు పాడు చేసిది గృహము నిర్భాగ్యురాలా. ఓసి దౌర్భాగ్యురాలా, ఎంత పాడు చేశావు కదే. ఇంకా చాలు, ఇక నా పాలికి వాడు చచ్చినాడు. ఇక వాడు నా దృష్టిలో చచ్చిన వాడి కింద లెక్క. నాకు గుణనిధి అనేటువంటి కొడుకు లేడు. ఇంకా నిన్ను కూడా వెళ్ళగొడుతున్నాను. ఇప్పుడే వాడికి చేతిలో నీళ్లు పోసుకొని నువ్వులు నీళ్లు పోసుకొని వాడికి నివాపాంజలులు ఇస్తాను అని. కుపుత్రత్వంబు కంటే అపుత్రత్వంబు మేలు. చెడ్డ పిల్లగాడు ఉండటం కంటే అసలు పిల్ల లేకపోయినా పర్వాలేదు. కులపాంసనుండైన వీనిని త్యజించి కులంబు రక్షించుట నీతి అని. అప్పుడు మాత్రం ఇంకేం మాట్లాడకుండా గబగబా అంగనికాలు చేసి అతిథులందరికీ భోజనాలు పెట్టించి తాను తీసుకొని ఆమెను బయటికి పంపించేసేట. బయటికి పంపించి అందరితో ఊరుకున్నాడు అన్నాడు శ్రీనాథుడు. మరి ఒకరిని పెండ్లి ఆడే. ఈమెను పంపించేసి వయసు పైన పడ్డా మళ్ళీ పెళ్లి చేసుకున్నట్ట. ఒక్క శురుత్రిని పుత్రిని పెళ్లి ఆడి గృహస్థ ధర్మంబు నిర్వర్తిస్తూ ఉన్నాడు గృహస్థ ధర్మాన్ని. వాని శాస్త్ర ప్రకారం జాగ్రత్తగానే ఉన్నాడు ఆయన యజ్ఞదత్తుడు. ఇంకా ఇంటికి పోయే అవకాశం లేదు. ఇంటికి పోతే తండ్రి రానివ్వడు. వార్తలన్నీ వచ్చేసినాయి, తెలిసిపోయినాయి. అప్పుడు ఇంకా వీడు అనుకుంటున్నాడు, ఏమి చేయుదు ఎక్కడికేగువాడా ధనము నిప్పత్సరంబు విద్యయుహుళక్కి పెట్టసాగడు నా చేయి భిక్ష చేయ ఎటు నేరుచు దైవం ఎరుగునింకా. ఎట్లా చదువుకోలేదు, ఏమైపోతాను నేను. చదువుంటే అదే పెద్ద ధనము, కానీ చదువుకోలేదు నేను. నరునకెప్పాట విద్యాధనంబ ధనము. అది అక్కటక్కట దురోదర వ్యసనం. ఎట్లు చేసినా ఇంకా ఏం చేస్తాను నేను, చేయగలిగేది ఏమీ లేదు. ఏం చేయాలా ఎట్లా అని ఒకసారి తల్లిని గురించి అనుకున్నట్టు. అయ్యో నా వల్ల నా తల్లి ఇట్లా అయింది. నన్ను ఎంత ప్రేమతో పెట్టేది, నాకు అన్నం పెట్టేది. అరుణగభస్తి బింబ ఉదయాద్రిపయింబడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలు కొడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము తల్లి అన్నదే హరహర ఎవరింక కడుపారసి పెట్టెదరు ఈప్సిదాన్నముల్. వాళ్ళమ్మట చిన్నప్పుడు తండ్రి పెంచేటప్పుడు పొద్దునే సద్దన్నం సూర్యుడు ఉదయించంగానే గిన్నెలో పెరుగు వంటకాలు వడపిందెలు ఇవన్నీ కూడా పెట్టుకొని చక్కగా ఆహారం పెట్టేదిట. వడపిందెలు అంటే మనకు గోదావరి జిల్లా వాళ్ళకు బాగా పరిచయం ఎక్కువ. అదేమిటంటే మామిడి పిందెలు ఇంకా కాయలు కాకముందు కొన్నిసార్లు చెట్ల మీద నుంచి రాలిపోతూ ఉంటాయి. ఆ పిందెలు తీసుకొచ్చి అవి చిన్నపిల్లలకు పెడతారు. అంటే పిందెలుగా పెట్టరు. ఆ పిందెలకు చిల్లులు గుచ్చి ఉప్పు కారం నూనెలో వేసి నానేస్తారు. నానేసి అవి పెడుతూ ఉంటారట. వాటిని వడపిందెలు అని అంటారు. వడపిందియలు కొడువంగబెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము తల్లి అన్నదే హరహర అని ఇట్లా తల్లిని గురించి తలపోస్తూ ఉన్నాడు. ఆ గుణనిధి యొక్క జీవితం ఎలా గడిచింది, ఎలా మారింది రేపు చెప్పుకుందాము. శుభమస్తు. నారాయణ నారాయణ.